తీసుకుని రా. రారాయిటో కావాలి సుబ్బునొచ్చాను. కొంచెమైనా మర్యాద లేదా? పోరా. అందరూ అలర్ట్ గా ఉండాలి. అందరూ కాఫీ టీ తాగి మీ ప్లేస్ లోకి వెళ్ళి కరెక్ట్ గా కూర్చోవాలి. ఓకే? ఎస్ సార్. ఉండవయ్యా, అందరూ స్టిఫ్ గా. ఎవరా అది? బాస్ నిద్ర లేచారా? ఏం చేద్దాం? ఇప్పుడు చెప్పండి బాస్. ఏంటి లేపనే లేదు? బాస్ ఇది మన స్టేషన్ కాదు బాస్, మన స్టేషన్ ఇంకా దూరం ఉంది. మీరేమో కాలు చాపుకొని మంచిగా నిద్రపోతున్నారు, ఎందుకు డిస్టర్బ్ చేయడం లే అని నేను ఒక్కనే లేచి వచ్చేసాను. అయ్యో ఉన్నది కాస్త ఏం లేదు, సూపర్ గా ఉంది, తాగండి అన్నాను అంతే. 20 రూపాయలు ఇచ్చి కొనుక్కోలేడా? ఆ పోరు అంతలా అరుస్తుంది, వెళ్ళి కాపాడండి. అక్కడ చూడు ఏం రాశారో బోర్డు మీద. ఫస్ట్ ఆకారాలు చూడు, ఏదో చంపల నుంచి వచ్చిన డెకాయిట్స్ లాగా ఉన్నారు. పోలీసు వాళ్ళు పోవడానికి పోసుకుంటారు, అలాంటప్పుడు మనకెందుకు చెప్పు? పోనీ మీ సోల్జర్స్ కైనా చెప్పండి. వాళ్ళంతా సోల్జర్స్ ని సెలెక్ట్ చేసే వాళ్ళు అంతే, ఇంకా సోల్జర్ కాలేదు. కాళ్ళు చేతులు చక్కకుంటేనే పని. ఎవరైనా మీలాంటి లోకల్ లీడర్ ఉండుంటే ఇప్పటికే కాపాడేవారే ఏమో. పోయి మీరు ట్రై చేయండి. ఎవడైనా అడ్డొస్తే చేతులు కాళ్ళు నరికేయండిరా. హలో, మాకు కాళ్ళు చేతులు ఇంపార్టెంటే, కావాలంటే నువ్వు వెళ్ళి కాపాడుకో. అవును, రైల్వే స్టేషన్ లో ఉన్నాను. ఇంకో అరగంటలో మీ ముందుంటానయ్య గారు. మీరు నిశ్చింతగా ఉండండి. రేయ్ దించండ్రా. రేయ్ బచ్చా, మాతో పెట్టుకున్నావంటే చావుని నీ చంకలో పెట్టుకున్నట్టే. సూర్యుడు వస్తే శుభోదయం అయినట్టు ఈ సూర్య వస్తే శుభం జరుగుతుందిరా. నేను గాని ఒళ్ళిరిచానంటే ఎదురుగా ఉన్నోడి నసీబు ఖరాబ్ అయినట్లే లెక్క. ఏసేండ్రా. Boys, get inside. పులిని రెచ్చగొట్టేశారు కదరా. రేయ్ వాడిని చంపేయండిరా. ఏంటో చూస్తున్నా, వెళ్ళరా. రావే రావే. సారీ బాస్, తీసుకెళ్ళండి బాస్. ఇలా తీసుకుపోతారా? ఇలా తీసుకుపోతారా లేకపోతే ఇలా తీసుకుపోతారా? తీసుకుపోండి బాస్. ఇక వాళ్ళు ఎగటం కష్టమేనండి, మీరు జాగ్రత్తగా వెళ్ళండి. థ్యాంక్స్ లాంటివి ఏమి వద్దండి. అయ్యో, ట్రైన్ మూవ్ అయిపోతుంది. ఎనీవేస్ బాయ్.
లేయమంటుంటే కళ్ళు తెరిచి చూడు, లే. అడిగినావు కదా ఎవరు నీ లవర్ అని, కరెక్ట్గా చూసుకో. ఇతనే నా లవర్. ఇతన్నే నేను లవ్ చేస్తున్నా. ఈ అమ్మాయి ఎవరు? ఎందుకు మనం లవర్ అని చెప్పింది? వీరిద్దరి మధ్య ఏదైనా లవ్ స్టోరీ ఉందా అని ఎన్నో ప్రశ్నలు తలెత్తుండొచ్చు. వాటన్నిటికీ జవాబు అరే ఎవరండి మీరు? నన్నెందుకు లవరన్నారు? వాళ్ళెవరండి? ఏయ్ మిమ్మల్ని అడుగుతుంది మేడం. అయ్యో ఎందుకండి ఎలా ఏడుస్తున్నారు? ఓ పెద్ద కథే ఉన్నట్టుంది. అయ్యో ఎక్కడికి పోయిందబ్బా ఈ పోరి? ఏమండి మేడం? మేడం మేడం అయ్యో మేడం ఏం చేస్తున్నారు? సూసైడా? నా మాట వినండి, ఆత్మహత్య చేసుకోవడం మహాపాపం, నరకానికి పోతారండి. మేడం నా గురించి కూడా కొంచెం ఆలోచించండి. నన్ను అందరి ముందు చాలా గొప్పగా ఎవరని చెప్పారు కదా మీరు. ఇప్పుడు మీరు ఇక్కడ నుంచి దూకేస్తారు, ఎప్పటిదేనో నేనే మిమ్మల్ని దూకేసారి ఫిక్స్ అయిపోయి బొక్కలో పెడతారు. ప్లీజ్ ప్లీజ్ అర్థం చేసుకోండి. మీది ఎలాంటి ప్రాబ్లం అయినా నేను సాల్వ్ చేస్తానుగా. మాట్లాడుకుని పరిష్కరించుకుందాం రండి. ప్లీజ్ చెయ్యవండి, ఇవ్వండి, చెయ్యి ఇవ్వండి చెప్తాను. నన్ను నమ్మండి, ఇవ్వండి. ఏంటండి ఏంటండి మీ ప్రాబ్లము? నా పేరు హాసిని. పేర్లోనే హ్యాపీనెస్ పెట్టుకుని ఇదేంటండి ఇలా ఏడుస్తున్నారు? కళ్ళు తుడుచుకొని చెప్పండి. చుట్టుపక్కల 101 గ్రామాలకు మాది పెద్ద కుటుంబం. సింహకుట వంశస్థులు అని అంటారు. మాకు పులిగూరు వంశీయులకు వైర్యం ఉంది. అయినా ఆ ఇంటి అబ్బాయిని ఇష్టపడ్డాను. మేమిద్దరం పారిపోదామని డిసైడ్ అయ్యాం. అతను ముంబైలో పనిచేస్తాడు. మా ఇంటి వారి కళ్ళు గప్పి పరిగెత్తి రావడం 1 hour లేట్ అయ్యింది. నేను పారిపోతున్నది ఊరోళ్ళందరికీ తెలిసిపోయింది. నేనిప్పుడు అతన్ని లవ్ చేస్తున్నానని తెలిస్తే అతన్ని చంపేస్తారు, నన్ను చంపేస్తారు. అందుకని మిమ్మల్ని చూపించా. పెద్ద స్టార్ మహిళ మీరు. మీరు జారుకోవడానికి నన్ను ఇరికించారా? మీ పోరోడికి ఫోన్ చేసి మీరు వెళ్ళి కలుసుకుంటే సరిపోతుంది కదా. రేపు తన ఆఫీస్ పని మీద దుబాయ్కి వెళ్తున్నాడు. రావడం 1 week అవుతుందట. అంతే కదా, దాని కింద సూసైడ్ చేసుకోవాలి. 1 వారం వెయిట్ చేస్తే సరిపోతుంది కదా. సరే ఇప్పుడు ఒక పని చేయండి, మీ ఫ్రెండ్ ఇంట్లో 1 వారం ఉండి తర్వాత మీ పోరోడితో పారిపోండి. మా ఇంట్లో ఆల్రెడీ నాకు మ్యారేజ్ ఫిక్స్ చేశారు. మా ఇంట్లో వాళ్ళు వెతికి పట్టుకెళ్ళిపోతారు. సో చచ్చిపోతారు. పైకి పోతే ఎవరో వెనక్కి తీసుకురాలేరనా? ఏమండి, కష్టపడి లవ్ చేసిన తర్వాత ఇష్టపడిన వాళ్ళతోనే బతకాలి. మీ పోరాడు గురించి ఆలోచించండి. నేను ఇలాంటి బొచ్చుడని కేసెస్ హ్యాండిల్ చేశానండి. నా ఎక్స్పీరియన్స్ తో ఒక మాట చెప్తాను వినండి. ఇప్పుడు మీరు మళ్ళీ మీ ఇంటికి వెళ్ళిపోవడమే బెటర్. మీరు వెళ్తే పారిపోయిన కూతురు తిరిగి వచ్చిందని సంతోషపడతారు. తరువాత 1 వారం పూర్తయ్యాక పూడేగా పారిపోండి. అయ్యో 1 వారం ముందే పారిపోవాల్సింది, అట్లీస్ట్ 1 వారమైనా మాతో పాటు ఉండిపోయింది కదని ఫీల్ అయిపోయి ఊరుకుంటారు. చూడండి, 10th ఫస్ట్ టైం ఫెయిల్ అయిపోతేనే బేచారు అవుతారు. అదే పదే ఫెయిల్ అయితే ఏమీ అనిపించదు, వాళ్ళకి అలవాటు అయిపోతుంది. నిజము. నేను రిటర్న్ వెళ్ళి అవమానం పడ్డం కన్నా చనిపోవడమే బెటర్. ఆగండి, మీరు చచ్చిపోయారంటే నేను జైలుకి వెళ్తా. కూర్చోండి, ఆలోచిద్దాం. ఇదంతా అవసరమా? నాకు అవసరమా? అయ్యో దేవుడా, ఇప్పుడు ఏం చెయ్యాలి? ఏమండి, దేవుడు మీకు లాస్ట్ లైఫ్ లైన్ ఇచ్చాడండి. నిజాయితీగా ట్రై చేయండి, సిన్సియర్ గా వాపస్ వస్తాను. మీరు ఎక్కడికి వెళ్ళకండి, ఎక్కడే ఉండండి, నేను ఇప్పుడే వచ్చేస్తాను.